పిల్లలు ఈ మధ్య తప్పుదోవ పడుతున్నారు. చిన్నపిల్లల నుండి మొదలుకొని యువతరం వరకు చాలామంది తప్పుదోవ పడుతున్నారు. వారిని సరిదిద్దే బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులది మాత్రమే అంటున్నారు నిపుణులు. జూలై 4వ ఆదివారం జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. తప్పొప్పులు తెలియని వయసులో నచ్చిన వస్తువు ఎలాగైనా పొందాలని చిన్నపిల్లలు భావిస్తుంటారు. కొందరు యువతది కూడా ఇదే భావన. స్నేహితుల ప్రలోభం వలన, ఇంకేదైనా ఆలోచన వలన కానీ కొంతమంది పిల్లల్లో చేతివాటం కనిపిస్తుంది. అయితే అంత మాత్రాన పిల్లలపై దొంగ అనే ముద్ర వెయ్యవద్దు. అలా అని అటువంటి పనులను చూస్తూ ఉండకూడదు. ఖచ్చితంగా అటువంటి పనులు తప్పు అని చెప్పాలి. జాగ్రత్తగా వారిని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. పిల్లలు చిన్నప్పటి నుండి తమ చుట్టూ ఉన్నవారిని, పరిసరాలను పరిశీలిస్తూ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. తెలిసి తెలియనితనంతో కొంతమంది పిల్లలు, హైస్కూల్ విద్యార్థులు, కాలేజీ యువత కొన్నిసార్లు తోటివారి వస్తువులను అపహరిస్తూ ఉంటారు. పిల్లల్లో ఇటువంటి ప్రవర్తన గమనించినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే పిల్లలు ఇలా చేయడం వెనుక కారణాలను అర్థం చేసుకోవాలి. సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా పిల్లల్లో ఈ అలవాటును మాన్పించవచ్చని నిపుణులు అంటున్నారు. చిన్నపిల్లలు తాము చేస్తున్న పనులలో తప్పొప్పుల మధ్య తేడాలను అర్థం చేసుకోలేరు. తమకు ఇష్టమైన వస్తువును చూసినప్పుడు అది కావాలనే కోరికతో కొంతమంది చిన్నారులు ఇలా చేస్తూ ఉంటారు. ఇంట్లో, స్కూల్లో వారిపై తగినంత శ్రద్ధ లేనప్పుడు ఇలాంటి పనులకు అలవాటు పడుతూ ఉండొచ్చు. స్నేహితులు ఇలా చేయడం చూసి వాళ్ళు కూడా అదే పనిని చేయడానికి మళ్ళీ ప్రలోభపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే కావలసిన వస్తువులను కొనుగోలు చేయలేకపోతే వాటిని వేరే దగ్గర చూసినప్పుడు అపహరణలకు పాల్పడవచ్చు. చిన్నారులలో ఇది సాధారణంగా జరుగుతుంది. ఏదైనా విషయం చేసేటప్పుడు పిల్లలతో ప్రేమగా, ఓర్పుతో మాట్లాడాలి. ఏ కారణాల వల్ల వారు ఇతరుల వస్తువులు తీసుకున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏది తప్పో, ఏది ఒప్పో వారికి అర్థమయ్యేలా వివరంగా చెప్పాలి. తమ తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి పిల్లలకు అవకాశం ఇవ్వాలి. మీ పిల్లలు స్కూల్, ఆటల సమయాల్లో ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ప్రభావం వల్ల వారు ఇలా ప్రవర్తిస్తున్నారేమో గమనిస్తూ ఉండాలి. ఏదైనా వస్తువును దొంగిలించినప్పుడు వారిని శిక్షించడం కానీ, ఇష్టం వచ్చినట్లు తిట్టడం లాంటివి కానీ చేయకూడదు. వారిని పదే దొంగ అంటూ నిందించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఇది వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. దొంగతనం చేయడం మంచిది కాదని, నమ్మకం, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని వారికి తెలియజెప్పాలి. ఈ ప్రవర్తన వల్ల ఇతరులు ఎలా బాధపడతారో, ముందు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఉదాహరణలతో సహా వివరించాలి. చదువు, ఆటల్లో నిమగ్నం చేయడం ద్వారా మీ పిల్లల్లో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నీతి కథలు చెప్పడం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒకవేళ పిల్లల ప్రవర్తన ఆందోళనకరంగా ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం ఉత్తమం. కొందరు హైస్కూల్ విద్యార్థులు, యువత విషయానికి వస్తే వారు కూడా అనేక కారణాల చేత చిన్న వయసు నుండే తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. గంజాయి, మద్యం, సిగరెట్ వంటి దురలవాట్లకు లోనే క్రమంగా వాటికి బానిసలుగా మారి తప్పుడు పనులు చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి వాటికి అవసరమైన డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. మరికొంతమంది గంజాయి, మద్యం మత్తులో ప్రమాదకరంగా వాహనాలు నడపడం, ప్రమాదాలకు కారణమవడంతో పాటు మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమేనని అంటున్నారు. చిన్నప్పటి నుండి తప్పనిసరిగా పిల్లలపై తల్లిదండ్రులు సరైన పర్యవేక్షణ చేయాలని, కాస్త వయసు వచ్చాక వారు చేసే పనులు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారు తప్పుదారి పట్టకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం అందరికి కూడా, భారతదేశంలో మరియు ప్రపంచంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా తల్లిదండ్రుల దినోత్సవం. నేను కూడా ఒక కుమారుడు కానీ, అదేవిధంగా మిగతా పిల్లలు కూడా అందరూ కూడా మరి తల్లిదండ్రుల దినోత్సవాన్ని తన తండ్రి, తల్లిని గుర్తు చేసుకుంటూ జరుపుకునే తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచమైన, భారతదేశమైన, ఏ సమాజమైనా, మన కుటుంబమైన విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. తల్లిదండ్రులను గౌరవించే దేశం కానీ, సమాజం కానీ ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుంది. అదే ఫారిన్ కంట్రీస్లలో మనం చూస్తే పాశ్చాత్య సంస్కృతిలో పిల్లల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలు కూడా అదేవిధంగా తల్లిదండ్రులకు
విలువ గౌరవం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. మన భారతదేశము ఎట్లాంటిదంటే పూర్వం నుంచి కూడా ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, అంటే ఇటు కుటుంబ పరంగా కానివ్వండి, అంటే సెంటిమెంట్ పరంగా చూస్తే మనం టోటల్గా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ పునాది. ఈ కుటుంబ వ్యవస్థపైనే ఈ సమాజం ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సమాజం కానివ్వండి, ఈ దేశం కానివ్వండి, ఏది అభివృద్ధి చెందాలన్నా విలువలు ఇంపార్టెంట్. ఆ విలువల్లో మొదటి ప్రాధాన్యత మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఈరోజు గుర్తుంచుకోవడము అంటే మనం పునాదిని మర్చిపోనట్టు. కాబట్టి మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని మనం గుర్తుంచుకుంటూ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి విలువనిచ్చినప్పుడే సమాజం కూడా మనల్ని గుర్తిస్తుంది. కాబట్టి మనం ఓ కుమారులుగా కుమార్తెలుగా తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడే ప్రపంచం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది. విలువలు ఎక్కడైతే ఉంటాయో, విలువలను ఎక్కడైతే కాపాడుకుంటామో ఆ వ్యవస్థ సుస్థిరంగా అభివృద్ధితో ముందుకు కొనసాగుతుంది. ఈరోజు తల్లిదండ్రులందరికీ కూడా తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ పుడం మీదకి రావడానికి తొలి అడుగు మన తల్లిదండ్రులే. మనకు మాట నేర్పి, విద్య నేర్పి, నడక నేర్పి, సమాజాన్ని ఎలా చూడాలి అనేటువంటి కోణంలో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మరి మనల్ని ఇంత పెద్దవారుగా చేసినందుకు మనం వాళ్ళకి ఇచ్చేటువంటి మొట్టమొదటి గౌరవం, మనం ఈ సమాజంలో సభ్యతగా ఒక విలువలతోని కూడినటువంటి జీవితాన్ని కనుక మనం గడపగలిగితే అదే నిజంగా మనం తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి గౌరవం. కాబట్టి ఇవాళ నేల మీద ఉన్నటువంటి లేదంటే ఈ దేశం మీద ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించి ముందుకు సాగాలి. ఈరోజు మనం పత్రికల్లో లేకపోతే మీడియాలో చూస్తుంటే తల్లిదండ్రులనే శ్మశానంలోకి విసిరేసి సంతానం వాళ్ళ యొక్క వేగవంతమైనటువంటి జీవితంలో నిమగ్నం అయిపోతున్నారు. ఇది నిజానికి పతనమవుతున్నటువంటి సమాజానికి నిదర్శనం. ఇట్లా కాకుండా తల్లిదండ్రులు గౌరవించినప్పుడే నిజంగా మనల్ని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు ప్రతి తల్లిదండ్రిని గౌరవించినప్పుడే ఈ సమాజం ముందుకు పోతుందని. తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా వీక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రులని వాళ్ళకు ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ప్రస్తుత సమాజంలో కొన్ని విలువలు లేకుండా జీవించడం జరుగుతుంది. అయితే సృష్టికి మూలం అమ్మ. సో తల్లిదండ్రులు మనకు జీవం ఇచ్చి మనల్ని ఎంతో ప్రయోజకులను చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో విధాలుగా కష్టపడి మనకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో స్థిరపడాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడడం జరుగుతుంది. అయితే ఈ ప్రస్తుత సమాజ స్థితిగతుల కారణంగా, యాంత్రిక జీవనం కారణంగా మనం ఉద్యోగాలు పొందిన తర్వాత ఈ యాంత్రిక జీవనంలో అలవాటు పడి తల్లిదండ్రులని వాళ్ళ అవసాన దశలో వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనలో లోపిస్తుంది. దీన్ని మనము వెంటనే విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక ప్రయోజకుని చేసినటువంటి తల్లి తండ్రిని మనం అవసాన దశలో చాలా ఆనందంగా మనల్ని చిన్నప్పుడు వాళ్ళు ఏ విధంగానైతే పెంచి పోషించారో వాళ్ళ అవసాన దశలో వాళ్ళని మనం చిన్నపిల్లల్లాగా పెంచి పోషించాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే పెళ్లి చేసుకున్న నెక్స్ట్ మినిట్లో ఒక 3 నెలలనో 6 నెలలనో మనము మన తల్లిదండ్రుల నుంచి వేరుపడి ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు ఉద్యోగం సంపాదించినటువంటి సిటీస్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, వృత్తిరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళినా కూడా పండుగ ఉన్నటువంటి సందర్భంలో కానీ, కార్యాలు ఉన్నటువంటి సందర్భంలో కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రతి ఒక్క యువకుడికి ఉంది. అదేవిధంగా ఈ ప్రస్తుత సమాజంలో డబ్బు వైపు పరిగెడుతున్నటువంటి ప్రతి యువత కూడా గమనించాల్సింది ఏంటి అంటే విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. ఆ విలువలతో కూడినటువంటి జీవితంలో గడుపుతున్నప్పుడు సమాజం కూడా ఒక విలువలతో కూడినటువంటి సమాజం డెవలప్ కావడం, తద్వారా అందరం ఆనందంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పటికీ గౌరవించాలి. వాళ్ళని మనము బాధ్యతగా చూసుకోవాలి. వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా మనల్ని ఏ విధంగానైతే అల్లారుముద్దుగా చూసారో అదేవిధంగా మనము కూడా వాళ్ళని అంతే అల్లారుముద్దుగా అవసాన దశలో తీసుకొని ఒక ఆనందదాయకమైనటువంటి జీవితం గడిపేటటువంటి క్రమంలో ప్రతి ఒక్క యువతి యువకుడి పాత్ర ఉండాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను.